మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సరే అండి, మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయమందు కొంత సమయం నీ మాటల్ని వింటూ ఉండగా నీ ప్రజలకు ఏ విషయాలైతే అవసరమై ఉన్నావో వాటిని బోధించగలిగిన జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, నైపుణ్యతను నాయన నాకు దయచేయండి. అదే సమయమందు నీ మాటలు నాయన జుంటె తేనె వలె మధురముగాను, మేలిమి బంగారము వలె విలువైనవిగా నీ బిడ్డలు ఎంచుకొని ఆసక్తితో ప్రారంభం నుండి ముగింపు వరకు నీ మాటలు విని వాటిని తమ హృదయం అనే పలక మీద వ్రాసుకుని భద్రపరుచుకుని నీ మాటల ప్రకారము జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే అండి, రోజున మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. మనం దేవుని ప్రజలైనటువంటి యోదయ లేక యూదులైనటువంటి వారు సరాసరి దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట ఏంటి అంటే, మేము ఉపవాసం ఉన్నప్పుడు నీవెందుకు చూడటం లేదు, మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనగా నీవు ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని చెప్పి వారు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ రోజున మనలో కూడా చాలామందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, నేను ఎందుకు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, నేను ఎంతో భక్తిగా నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఎంతోమందికి దేవుడు మేలు చేస్తున్నాడు కానీ ఎందుకు నాకు మేలు చేయట్లేదు అని ఒక లోతైనటువంటి ప్రశ్న మనలో కూడా ఉండొచ్చు. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండగా, ఆయనతో వాదిస్తూ ఉండగా ఆయన ప్రవక్త ఇచ్చిన జవాబు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మనం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ అంటాడు, విననేరకయుండునట్లు దేవుని చెవులు మందం కాలేదు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, కానీ మీరు చేసిన పాపాలే మీకును దేవునికి అడ్డుగా వచ్చాయి అన్నాడు. అంటే ఈ రోజున దేవుడు ఎందుకు వారి ప్రార్థన వినలేదు, ఎందుకు వారిని లక్ష్య పెట్టలేదు అంటే వారు చేసిన పాపములను బట్టే అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున దేవుని యొక్క సేవకులు వారి యొక్క మందిరాలలో ఆరాధనలు జరిగే సమయంలోను, అలాగే టీవీలలోను, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాములలోను దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈనాటి తరం వారు చేసినటువంటి పాపాన్ని సూటిగా తేటగా తెలియచేస్తూ ఉంటే దానిని అంగీకరించడానికి కానీ వినడానికి కానీ ఏమాత్రం ఇష్టము లేనటువంటి తరాన్ని మనం చూస్తున్నాం. కానీ దేవుడు తన ప్రజలు పాపము చేసినప్పుడు దానిని ఆయన ఏమాత్రము కూడా ప్రవక్త అయినటువంటి యెషయా సిగ్గుపడక లేక మొహమాటానికి అవకాశం ఇవ్వక దేవుని యొక్క ప్రజలు చేసిన పాపాన్ని తాళక బోర ఊదినట్లుగా వారి పాపాన్ని తెలియచేయమని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1వ వచనంలో సెలవిస్తున్నాడు. తాళక బోర ఊదినట్లు వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయుము అంటున్నాడు. అంటే ఈ రోజున
నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు, నిజమైనటువంటి సేవకులైనటువంటి వారు మనుషులను మెప్పించరు కానీ ప్రజలు దేవుని మీద వారు చేస్తున్నటువంటి తిరుగుబాటును లేక వారు చేసినటువంటి పాపాన్ని వారు ముక్కుసూటిగా తెలియచేసేవారిగా, వారిని హెచ్చరించేవారిగా, ఖండించేవారిగా ఉంటారు అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున మా ప్రార్థనలను లేక మా భక్తిని నీవు ఎందుకు లక్ష్య పెట్టవు అనే ప్రశ్నకి ఒక 3 విషయాలు నేను మీతో తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే, మనం సొంత ఇష్ట ప్రకారము భక్తి చేస్తే గనక దేవుడు దానిని అంగీకరించడు అని మనం తెలుసుకోవాలి. ఒకసారి మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనంలో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటాడు. అంటే దేవుడు మన యొక్క భక్తిని అంగీకరించాలి అంటే, మన ప్రార్థనలకు జవాబునివ్వాలి అంటే, మనకి సహాయం చేయాలి అంటే దేవుడు చెప్పినటువంటి పద్ధతులలో భక్తి చేయాలి కానీ మనకి నచ్చినట్లుగానో తోచినట్లుగానో భక్తి చేసి దేవుడు దానిని అంగీకరించాలి అని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అందుకనే నూతన నిబంధనలు శాస్త్రులు పరిచయులను గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, వారి మాటలను అనుసరిస్తున్నటువంటి వారితో మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతులలో నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే మనుషులు చేత కల్పించబడినటువంటి పద్ధతులను అనుసరించి మనం భక్తి చేస్తే గనక దేవుడు దానిని అంగీకరిస్తాడు అని మాత్రం ఏమాత్రం కూడా మనం చెప్పలేం. ఉదాహరణకి నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి, తనకి చాలా సంవత్సరాలుగా అనారోగ్యం వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు చెప్పారు, నీవు దేవుణ్ణి నమ్ముకో, దేవునికి ప్రార్థన చేసుకుంటే గనక దేవుడు ఎలాంటి వ్యక్తులనైనా స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, దేవుణ్ణి నమ్ముకోమని చెప్పారు. సరే అని ఆ వ్యక్తికి యేసు ప్రభువుల వారిని గురించి తెలియదు కానీ నేను నమ్ముకుంటాను అని చెప్పి ఒక రోజున ఒక టెంకాయ పట్టుకుని వెళ్ళి చర్చ్ దగ్గరకు వెళ్ళి నేను యేసు ప్రభువుకి టెంకాయ కొట్టాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే పాస్టర్ గారు అన్నారు, బాబు ఇదిగో నీవు యేసు ప్రభువుల వారికి టెంకాయ కొడతాను అంటే ఇది మంచి పద్ధతి కాదు కనుక ఇక్కడ దాన్ని నేను అనుమతించను అన్నాడు. అంటే ఆ అబ్బాయి ఇంతకుముందు ఎలాంటి భక్తినైతే చేశాడో అదే భక్తిని యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చాక కూడా అదే విధానంలో టెంకాయ కొట్టి దండం పెట్టుకొని చర్చ్ చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్తాను అంటే అది దేవుడు అంగీకరించేటటువంటి పద్ధతి కాదు అని ఆ పాస్టర్ గారు అబ్బాయి మనసు నొచ్చుకోకుండా చెప్పారు. కనుక ఈ రోజున మనం కూడా మనకి నచ్చిన పద్ధతుల్లోనూ లేక మన తల్లిదండ్రులు మనకి అలవాటు చేసిన పద్ధతుల్లోనూ భక్తి చేస్తే దేవుడు దానిని అంగీకరించడు. కానీ దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేసిన పద్ధతుల్లోనే మనము భక్తి చేస్తే దేవుడు అంగీకరిస్తాడు అని తెలుసుకోవాలి. ఇక రెండవదిగా దేవుడు ఎప్పుడు మన భక్తిని అంగీకరించడు అంటే మనుషులకు కనపడాలి అని భక్తి చేసే భక్తిని దేవుడు అంగీకరించడు. నూతన నిబంధనలో యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో ఇదిగో నీవు కానుక ఇవ్వాలి అనుకున్నప్పుడు కుడి చేతితో చేసింది ఎడమతో చేతికి తెలియకుండా నీవు కానుక ఇవ్వి అన్నాడు. అంటే దాని అర్థం నీవు బోర ఊదినట్లుగా నీవు చేసిన పని అందరూ చెప్పుకుని నిన్ను ఘనంగా చూడాలి అని, మనుషులకు కనపడాలి అని సాయం చేయొద్దు అన్నాడు.
ఇక రెండవ విషయం, మీరు మనుషులకు కనపడాలి అని ప్రార్థన చేయొద్దు. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రి నిన్ను చూచేలాగా నీ ప్రార్థన విని జవాబునిచ్చినట్లు నీవు దేవుడు చూసేలా ప్రార్థన చెయ్యి అన్నాడు. అలాగే ఉపవాసాన్ని గురించి కూడా మాట్లాడుతూ శాస్త్రులు పరిసయ్యులైనటువంటి సద్దుకయ్యులు లాంటి ప్రజలు, ఆ మత నాయకులైనటువంటి వారు ప్రజల చేత మేము మహాభక్తి పరులమని పంచుకోవాలి అని వారు ఈది యొక్క మూలలోనికి వచ్చి బిగ్గరగా ఈది వైపు చేతులుంచి ప్రార్థన చేసేవారు. వారు ఉపవాసం చేసినప్పుడు ఆ 4 రోడ్ల జంక్షన్లోనికి వచ్చి తమ వస్త్రాలను విప్పివేసి గోనె పట్ట కట్టుకుని బూడిద వారి మీద చల్లుకొని వారు ప్రార్థనలు చేస్తూ ఉండగా అది చూసిన ప్రజలు, అమ్మో వీరు చాలా ఉపవాస ప్రార్థనా పరులని మనుషుల చేత గణపరచబడడం కోసం ఉపవాసాలు చేసేవారు. కనుక యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నీవు చేసే భక్తి మనుషులకు కనపడాలి అని, మనుషులు నిన్ను ఘనంగా గొప్పవారిగా చూడాలని భక్తి చేయొద్దు, కానీ దేవుడు చూడాలి, దేవుడు నా ప్రార్థన వినాలి, దేవుడు నాకు సహాయం చేయాలి అని మంచి ఉద్దేశంతో దేవుని దృష్టిలో పడేలా ప్రార్థన చేయమన్నాడు, భక్తి చేయమన్నాడు. అలాంటి భక్తికి మాత్రమే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇక మూడవదిగా, మనం ఎలా భక్తి చేస్తే దేవుడు మన భక్తిని లక్ష్య పెట్టడు అంటే స్వార్థముతో భక్తి చేయడం. ఉదాహరణకి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూస్తే, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవు ఎందుకు లక్ష్య పెట్టవు అంటే దేవుడు వారికి జవాబిస్తూ, మీరు ఉపవాస దినమున వ్యాపారము చేయుదురు అన్నాడు. అంటే ఉపవాస దినము అనేది ఇశ్రాయేలీలకు శనివారం. ఆ శనివారం వారు ఏం చేయాలి అంటే ఏ వ్యాపారాలు పనులు చేయకుండా దేవుని మందిరానికి వచ్చే దేవుని దగ్గర సమయాన్ని గడిపే సమయం అది. అంటే 6 దినాలు వారి పనులు చేసుకోవాలి. 7వ దినము మాత్రం వారు ఏం చేయాలి అంటే దేవుని ఆలయంలో కనపడాలి. కానీ వారు ఏం చేస్తారో తెలుసా, దేవుని యొక్క ఆలయానికి వెళ్ళే ఆ దినం అంటే పరిశుద్ధ మీరు ఆయన 10 ఆజ్ఞలలో కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అన్నాడు. అంటే దేవుడు 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రమించినట్లుగా మీరు కూడా 6 దినాలు మీ పనులను చేసుకుని 7వ దినము ఖచ్చితంగా దేవుని ఆలయంలో కనపడాలి అన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు దేవుడు నియమించిన విశ్రాంతి దినమున నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, అదొక తప్పు. రెండవదిగా ఆ దినాన్న వారు ఏం చేస్తున్నారు అంటే వ్యాపారాలను చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు దేవుని గూర్చి సరైనటువంటి అవగాహన లేనటువంటి సమయంలో నేను ప్రతి శుక్రవారం లేక శనివారం రోజున ఉపవాసం ఉండి ఇంటికాడ ఉన్నప్పుడు తల స్నానం చేసి చిన్న వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని నేను వ్యాపారానికి పనులకు వెళ్ళిపోయేవాడిని. అలా సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండి ఆ వ్యాపారంలో కొనసాగి సాయంత్రానికి ఇంటికి వచ్చాక భోజనం చేసేవాడిని. నేను అనుకునేవాడిని ఈ రోజున నేను దేవుని కోసం ఉపవాసం ఉన్నాను అని. కానీ దేవుడు అలాంటి ఉపవాసాన్ని అంగీకరించడు అని తెలుసుకోవాలి. అంటే మనం ఖచ్చితంగా ఉపవాసం ఉన్నాము అంటే అంటే దగ్గర, అంటే మనం దేవునికి దగ్గరగా ఉండాలి. వాసము అంటే వసించడం, అంటే దేవునికి దగ్గరగా మనం వసించవలసిన సమయం ఉపవాసం. అంటే ఉపవాసం ఉన్నాము అంటే ఇక ప్రయాణాలలో ఉన్న, ఇంటి పనుల్లో ఉన్న,
వ్యాపారాలలో ఉన్న దానికి ప్రయోజనం ఉండదు. కానీ మనం ఖచ్చితంగా ఉపవాసం ఉన్నాము అంటే దేవునితో సహవాసం చేయాలి. అంటే కొంత సమయాన్ని కేటాయించి ఆ సమయంలో ఒక 2 గంటలో లేక 3 గంటలో మనం ఒంటరిగా దేవుని ఆలయంలో జరిగే ప్రార్థనలో ఏకీభవించాలి. ఒకవేళ ప్రార్థన జరగకపోతే ఇంటికాడే ఒక మూలన కూర్చుని కొంత సమయం వాక్యాన్ని చదవాలి, కొంత సమయం పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించాలి, కొంత సమయం దేవుణ్ణి స్తుతించాలి, కొంత సమయం ప్రార్థన చేస్తూ మనం అలా గడిపగలిగితే మాత్రమే అది దేవుడు అంగీకరించే ఉపవాసం అవుద్ది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు కానీ వ్యాపారాలు చేస్తూ వారు దేవుడి సన్నిధికి వెళ్తలేదు. వెళ్ళే వారి పని వారిని కూడా వెళ్ళనివ్వకుండా వారితో కఠినమైన పనులు చేయించుకుంటున్నారు. అలాగే ధనం సంపాదించడం కోసం అబద్ధాలాడుతూ మోసాలను చేస్తూ, అలాగే గుద్దులాటలు అంటే ఇతరులతో ఆస్తుల కోసం వివాదాలు ఆడుతూ ఆ సమయాన్ని గడుపుతూ ఉంటే దేవుడు అంటాడు, ఇలాంటి అంటే నన్ను నా ఉపవాసాన్ని ఎందుకు చూడవు? మా ప్రాణాలను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? అంటే మీరు దేవునికి ఇవ్వవలసిన సమయంలో ఇలాగ చేస్తున్నారు గనకే మీ ప్రార్థన మీ భక్తి నాకు అంగీకారం కాదు అని చెప్తున్నాడు. అయితే దేవుడు కోరేటటువంటి భక్తి, దేవుడు కోరేటటువంటి ఉపవాసం ఏంటి అంటే ఉపవాసము అనగా ఉపేక్షించడం అని తెలుసుకోవాలి. అంటే మన స్వార్థాన్ని ఉపేక్షించి ఇతరుల మేలు కొరకు మనము జీవించడమే ఉపవాసం. అందుకనే ఇలాంటి ఉపవాసమే నాకు అంగీకారము అని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో దేవుడు మాట్లాడుతూ ఇలాంటి ఉపవాసమే నాకు అంగీకారము అని ఆయన మాట్లాడాడు. ఈ రోజున మనము చేసేటటువంటి ఉపవాస ప్రార్థనలో భక్తిలో ఉండవలసిన ఒక సంగతులు ఏంటి అంటే పశ్చాత్తాపము అనేటటువంటిది ఉండాలి. అంటే పౌలు లాంటి మహాభక్తులే తమ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇచ్చలను బట్టి అయ్యో నేను మంచి చెయ్యాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, చెడు చేయకూడదు అనుకుంటున్నాను కానీ దాన్నే చేస్తున్నాను, ఇలాంటి పాప భూయిష్టమైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును అని విలపించినట్లుగా మనం చూడవచ్చు. అంటే మనం పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు మనలో శరీర సంబంధమైన పాప నియమం, ఆత్మ సంబంధమైనటువంటి నియమానికి మధ్య ఎప్పుడూ కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది. మనం ఎంత వయసు పైబడుతూ ఉన్నా సరే ఏదో ఒక లోపము పాపము మనలో ఉండడం మనం గమనిస్తాం. అయితే మనంతటా మనం ఆ పాపపు ఆలోచనలను, పాపపు కోరికలను, ఆ మోహపు చూపులను జయించడం మన వల్ల కాదు గనక మనం మొట్టమొదటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ముందు పశ్చాత్తాపంతో అంటే కన్నీరు కాచి ప్రభువా నాలో ఉన్న పాపపు ఇచ్చలను జయించడానికి సహాయం చేయమని చెప్పి ఏం చేయాలి అంటే కన్నీరు కాచి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. ఇక మనం న్యాయముగా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన ఉండాలి. మనం మికా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలను చూస్తే, ఓ మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీ ముందు ఉంచబడింది. అదేంటి అంటే కనికరము చూపుటయు, ప్రేమించుటయు, న్యాయముగా జీవించుటయు అనే మాట మనకి కనపడుతుంది. అంటే క్రైస్తవునిలో లోతైనటువంటి ఒక వాంఛ ఉండాలి. అదేంటి అంటే నేను ఎవరికి అన్యాయం చేయకూడదు, నేను ఎవరిని మోసగించకూడదు, నేను నీతిగా న్యాయంగా దేవుని కోసం బ్రతకాలి అని ఎక్కడో మన హృదయ లోతులలో అలాంటి వాంఛ తృష్ణతో మనం ఏం చేయాలి అంటే
మనం జాగ్రత్తగా ఈ భూమి మీద జీవించాలి. ఇక అందులో మనం నిజమైనటువంటి దేవుడు అంగీకరించే భక్తి మనం కలిగి ఉండాలి అంటే ఇతరులకు సహాయం చేయడం కూడా మనం తెలుసుకోవాలి. మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడగలిగితే సంపూర్ణమైనటువంటి భక్తికి లో ఉండే 2 లక్షణాలు ఏంటి అంటే ఇహలోక మాలిన్యము అంటకుండా జాగ్రత్త పడడం, 2 దిక్కులేనటువంటి వారికి, విధవరాండ్రకు, అనాథలైనటువంటి వారికి సహాయం చేయడం అని మనం తెలుసుకోవాలి. అంటే వీరు దేవుని ప్రజలైనటువంటి వారు ఉపవాసం ఉంటున్నారు. కానీ ఉపవాసం చేసినప్పుడు వారు మానేస్తున్నటువంటి టీ టిఫిను లేక భోజనం వారు ఏం చేస్తున్నారు అంటే వారి స్వార్థానికే ఉంచుకుంటున్నారు. కానీ మనం నిజమైనటువంటి ఉపవాసంలో ఉండవలసింది ఏంటి అంటే మనం ఏ రోజైతే ఉపవాసం చేస్తున్నామో ఆ రోజు మనం మానేసినటువంటి టీ టిఫిన్లకు అయ్యే ఖర్చు లేక భోజనానికి అయ్యేటటువంటి ఖర్చును ప్రక్కన పెట్టి ఆకలితో ఎవరైతే అలమటించిపోతున్నారో అలాంటి వారికి అన్నం పెట్టగలగాలి. ఎవరైతే వస్త్రహీనతతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి వస్త్రములను మనం ఇవ్వగలగాలి. ఎవరైతే నిరాశ్రయులుగా జీవిస్తూ ఉన్నారో అలాంటి వారికి ఆశ్రయం కల్పించగలగాలి. అలాగే మన రక్త సంబంధి ఎవరైనా వచ్చి సహాయం చేయమన్నప్పుడు నేను సహాయం చేయను అని ముఖం త్రిప్పక వారికి సహాయం చేసేవారిగా ఉంటే దేవుడు కోరేటటువంటి భక్తి, దేవుడు కోరేటటువంటి ఉపవాసం ఇదే అని మనం తెలుసుకోవాలి. ఇలాంటి వ్యక్తులకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని మనం చూడగలిగితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు, ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారము జీవించడం ప్రారంభిస్తారో అలాంటి వారి యొక్క భక్తికి, ఉపవాసానికి అద్భుతమైన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. మనం ఒకసారి గనక మనం చూడగలిగితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును అంటాడు. అంటే చీకటి అన్నది కరువుకి సూచనగా దేవుని ప్రజలు నమ్మేవారు, కానీ వెలుగు అనేటటువంటి సమృద్ధికి సూచనగా ఉంది. అంటే ఎవరైతే దేవుడు చెప్పిన విధానంలో భక్తి చేస్తారో వారి జీవితంలో సమృద్ధి ఉంటుంది అని తెలుసుకోవాలి. రెండవదిగా వారు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటాడు. అంటే అలాగా దేవుడు కోరే విధానంలో భక్తి చేసేవారికి ఆరోగ్యం ఉంటుంది అని మనం గుర్తించాలి. ఇక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం కొన్ని విషయాలను మనం ముందుగా చూడొచ్చు. 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటాడు. అంటే దేవుడు కోరే విధానంలో భక్తి చేసినటువంటి వారిని దేవుడు సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు అని మనం తెలుసుకోవాలి. అలాగే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా వెలుగు నీ సైన్యపు వెనుకట భాగమున కావలి కాస్తుంది అంటాడు. అంటే దేవుని ద్వారా మనకి సంరక్షణ ఉంటుంది అని తెలుసుకోవాలి. మనము ప్రార్థన చేస్తే దేవుడు నేను ఉన్నాను అంటాడు. అంటే మన ప్రార్థనలకు జవాబునిస్తాడు అని తెలుసుకోవాలి. ఇక ఈ అధ్యాయం చివరి వచనాలలో అంటాడు, మనం సంతృప్తి కలిగి ఉండడానికి, బలాన్ని కలిగి ఉండడానికి, మనము నీరు కట్టిన తోట వలె ఫలభరితంగా ఉండడానికి, అలాగే పాడైపోయినటువంటి దానిని తిరిగి కట్టేటటువంటి సామర్థ్యాన్ని కూడా నేను ఇస్తాను అని చెప్పు దేవుడు మాట్లాడాడు. కనుక ఈ రోజున దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటే గనక అద్భుతమైనటువంటి ఫలితాలను మనం చూస్తాం. గనక మనం ఏం చేయాలి అంటే
దేవునికి మనకి అడ్డుబండలుగా వచ్చే ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని వదిలిపెట్టాలి. రెండవదిగా, మనం కోరుకున్న విధానంలో లేక మన స్వార్థం కోసము మనుషులకు కనపడాలను భక్తి చేయొద్దు, కానీ దేవుడు చూడాలి, దేవుడు మెచ్చాలి అని సరైన ఉద్దేశంతో మనం భక్తి చేసినప్పుడు దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారిని మీరు దర్శించండి. ఈ రోజున నీవు మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టవు, నీవు మమ్మల్ని ఎందుకు చూడవు అంటే, నాయనా, విననేరకు ఉండునట్లు నీ చెవులు మందం కాలేదు, రక్షింపనేరకు ఉండునట్లు నీ హస్తము కొరచ కాలేదు, కానీ మేము చేసిన పాపాలే నీకు మాకు అడ్డుబండలుగా వచ్చాయని మేము విన్నాం. కనుక మాలో ఉన్న ప్రతి అవిధేయతలను మేము ఒప్పుకొని వదిలిపెట్టి నీతిగా న్యాయంగా బ్రతకాలి అనే లోతైన వాంఛ కలిగి, నాయనా, మేము నీవు కోరిన విధానంలో ఇతరులకు మేలు కోసం మేము జీవిస్తూ ఉండగా నీవు నాయనా సమృద్ధినిస్తాను అని, స్వస్థతనిస్తాను అని, నేను మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాను అని, అలాగే మిమ్మల్ని సంరక్షిస్తాను అని, నాయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని మీరు చేసిన వాగ్దానాలు అన్నీ కూడా నీ బిడ్డల పట్ల నీవు నెరవేర్చి నీ బిడ్డల కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరాలను తీర్చి మేలు చేయమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.